సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఆయన తహతహలాడుతున్నారు. అయితే ఆయనకి నోబెల్ ప్రైజ్ రావాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో నోబెల్ ప్రైజ్ పెడితే తప్పనిసరిగా వస్తుంది ఆయనకి నోబెల్ ప్రైజ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన అటు ఉక్రెయిన్లో కానీ ఇప్పుడు ఇటు గాజాలో కానీ ఎక్కడైనా సరే శాంతి చర్చలు జరపటం కానీ యుద్ధాలు ఆపటం కానీ ఏం చేయాలన్నా సరే ఆయన కన్నంతా కూడా ఆ ప్రాంతాల రియల్ ఎస్టేట్ మీదే ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్ చర్చల సమయంలో కూడా ఉక్రెయిన్లో రేర్ ఎర్త్స్ లభించే భూభాగాన్ని తనకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఆయన కొన్ని షరతులు పెట్టారు. అట్లాగే అక్కడ ఆ భూభాగాన్ని ఏదైతే రష్యా ఆక్యుపై చేసిందో ఆ భూభాగంలో ఉన్న వనరులు వాటిని కూడా అమెరికా తరఫున ఆయన స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. అట్లాగే పాకిస్తాన్కి సంబంధించిన ఇప్పుడు చర్చలు ఇండో పాక్ యుద్ధాన్ని తను ఆపానని చెప్తున్న సందర్భంగా కూడా అక్కడ కూడా రేర్ ఎర్త్స్ లేదంటే సహజ వనరులు ఆయిల్ ఇట్లాంటి సహజ వనరుల్ని ఆయన ఏ రకంగా కబ్జా చేయాలా ఏ రకంగా కవసం చేసుకోవాలా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఇప్పుడు గాజాలో ఆయన గతంలో ఒక ఇజ్రాయేల్ గాజా మధ్యలో ఉన్నప్పుడు యుద్ధం జరుగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. గాజా నుంచి మొత్తంగా కూడా జనాన్ని అక్కడి నుంచి పంపించేసేసి అక్కడ ఒక రివర్ ఫ్రంట్ని డెవలప్ చేస్తాను, అక్కడ ఎకనామికల్గా డెవలప్ చేస్తాను, అక్కడ రిసార్ట్లు డెవలప్ చేస్తాను, అది తన ట్రంప్ ట్రస్ట్ తరఫున పెద్ద రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తానని చెప్పారు. అయితే దాని మీద చాలా వ్యతిరేకత వచ్చేసరికి ఇప్పుడు ఆయన కొత్తగా ఇంకొక స్ట్రాటజీ స్టార్ట్ చేశారు. అంటే ఇజ్రాయిల్ పాలస్తీనాకి మధ్య ఇప్పుడు శాంతి ఒప్పందం కుదరాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు గాజా స్ట్రిప్లో ఇజ్రాయిల్ చేస్తున్న మానవ హరణాన్ని నివారించాలని చెప్పి అన్ని దేశాలు కోరుకుంటున్నాయి, అమెరికా మిత్ర దేశాలతో సహా. ఇప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఒక 20 సూత్రాల శాంతి పథకాన్ని ట్రంప్ అమల్లోకి తీసుకొచ్చారు. దాంట్లో ఉన్న అంశాలు ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు దశల వారీగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలగాలనేది ఒక పాయింట్. అట్లాగే పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య బందీల మార్పిడి. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించిన కొందరు వ్యక్తుల్ని ఇప్పుడు వీళ్ళు హమాస్కి సంబంధించిన తీవ్రవాదులు వాళ్ళు తీసుకుని పట్టుకెళ్ళిపోయారు బందీలుగా. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుంది, దోబూచులాట నడుస్తుంది. అట్లాగే ప్రతిగా ఇజ్రాయెల్ మీద గాజా మీద ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఆ దాడుల్లో వేలాది మంది చనిపోయారు. ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే హమాస్ ఆయుధాలు విడిచిపెట్టాలి, శాంతియుత సహజీవనానికి సిద్ధపడిన హమాస్ సభ్యులకి క్షమాభిక్ష ఇస్తారు. అట్లాగే గాజా సెక్యూరిటీకి అరబ్ దేశాల నేతృత్వంలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. అట్లాగే అంతర్జాతీయ పర్యవేక్షణలో తాత్కాలిక పాలస్తీనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటే బోర్డు అడ్మినిస్ట్రేటివ్ బోర్డు అనమాట. అట్లా గాజా అభివృద్ధి ఆర్థిక పునరుజ్జీవనానికి సజ్జలు ఏర్పాటు చేయటం, అక్కడ పోర్టులు ఏర్పాటు చేయటం, పోర్టులు డెవలప్ చేయటం, ఇవన్నీ చేయాలి. అట్లాగే గాజా నుంచి గతంలో ఈయన ట్రంప్ గాజా నుంచి పాలస్తీన్ని అక్కడి నుంచి వేరే దేశంలో పంపేసేసి అక్కడ తను రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఈసారి ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళని అక్కడే ఉంచి వాళ్ళని వెళ్ళగొట్టకుండా అక్కడ పునర్నిర్మాణానికి వారిని ప్రోత్సహించడం అనేది. అంటే ఈ ప్రతిపాదనలో ఇప్పుడు అరబ్ ముస్లిం దేశాలు ఈ ప్రతిపాదన స్వాగతించాయి. హమస్ మాత్రం దీని మీద ఇప్పటివరకు ఏమీ స్పందించలేదు. అంటే హమస్ నిజానికి భయపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరి ఇంట్రెస్ట్లు దీన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం దీనికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. అయితే ఖచ్చితంగా ఆయన చెప్పేది ఏంటంటే పాలస్తీనాకి స్టేట్హుడ్ ఇవ్వటానికి ఆయన సిద్ధపడలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది సాధ్యం కాదు. మిగతా విషయాలన్నింటికి కూడా ఆయన కొంత స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన తర్వాత ఏం చేస్తారనేది ఎప్పుడైనా రకరకాలుగా మాట మారుస్తున్నాడు. అంటే ఎప్పటికైనా సరే గాజాని పాలస్తీనాని ఫినిష్ చేస్తానని చెప్పేసి ఆయన మొన్న యుఎన్ కౌన్సిల్లో కూడా యుఎన్ జనరల్ బాడీలో కూడా మాట్లాడారు. దాని పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రాన్స్, బ్రిటన్ ఇటువంటి అమెరికా మిత్ర దేశాలు కూడా ఇప్పుడు పాలస్తీనా స్టేట్హుడ్ని సమర్థించాయి. ఇప్పుడు కొత్తగా అసలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఇజ్రాయెల్ వైపు నుంచి ఏం కోరుకుంటుందంటే ఇప్పుడు హమస్ని అక్కడి నుంచి హమస్ని తరిమేయటానికి
హమాస్‌కు సంబంధించిన గతంలో వాళ్ళు భూగర్భంలో వాళ్ళు టన్నెల్స్ నిర్మించారు. వాళ్ళు అక్కడి నుంచి యుద్ధం చేయడానికి రకరకాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేశారు. దాన్నన్నిటిని ఈ పథకాన్ని ఈ 20 సూత్రాల పథకాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకి క్షమాభిక్ష ఇవ్వటం, వాళ్ళని నిరాయుధీకరణ చేయటం ద్వారా ఇప్పుడు ఆ మొత్తం కంట్రోల్‌లోకి తీసుకోవాలి, హమాస్‌ని అణిచివేయాలని చెప్పేసేసి ఇజ్రాయెల్ ఇండైరెక్ట్‌గా భావిస్తుంది. ఇప్పుడు మరి ట్రంప్ ఇంట్రెస్ట్ ఏంటి? ట్రంప్‌కి ఇప్పుడేంటంటే గాజా అనేది మెడిటేరియన్ ప్రాంతంలో ఒక కీలకమైన అక్కడ వాటర్ వేవ్ నిర్మించే అవకాశం ఉంది. ఆ వాటర్ వేవ్ ద్వారా వాణిజ్యం అది డెవలప్ చేయటం దానికి అవకాశాలున్నాయి. అంతేకాదు గాజాలో చాలా వెజిటేబుల్స్ పండుతాయి. అక్కడ ఆలివ్ గ్రోవ్స్ ఉంటాయి. అక్కడ ఈ మామూలుగా డైరీ ఫార్మ్స్ ఇట్లాంటివి డెవలప్ చేసేవి కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఈ ఉన్న యాక్టివిటీ మొత్తాన్ని కూడా ఇజ్రాయిల్ నేలమట్టం చేసింది. అక్కడ వాళ్ళని స్టార్వేషన్ డెట్స్ అంటే ఆకలి సావులకు కూడా దారితీసే విధంగా అంటే ఆయుధాలతో చంపటమే కాకుండా వాళ్ళకున్న కొద్దిపాటి వనరులని వాటిని ధ్వంసం చేసింది. ఆ ధ్వంసం చేయటమే కాదు వైట్ ఫాస్ఫరస్ వంటి విష పదార్థాలని చిమ్మి అక్కడ మొత్తం నేలని నీళ్ళని మొత్తం కూడా కలుషితం చేసింది. ఇప్పుడు మరి ఇటువంటి పనులు చేసి కొన్ని వేల మంది మరణానికి కారకులైన నేతాన్యాహుకి ఏ రకమైన శిక్ష విధించాలి? ఇప్పుడు ఇది యుద్ధ నేరం కింద దీన్ని పరిగణించొద్దా అంటే ఈ సూత్రాల్లో దానికి ఎక్కడ కూడా ట్రంప్ ప్రతిపాదించిన సూత్రాల్లో దానికి సమాధానం లేదు. ఎంతసేపు కేవలం అక్కడి నుంచి హమాస్ని నిర్మూలించటం అంటే ఇటీవల కూడా ఖతార్లో శాంతి చర్చలకు వెళ్ళిన హమాస్కి చెందిన కొంతమంది మధ్యవర్తుల్ని ఇజ్రాయెల్ అక్కడే చంపేసింది. ఈ విషయం మీద ఇప్పుడు తాజాగా నెతన్యాహు ఆయన క్షమాపణ చెప్పారు. ఇప్పుడు అయితే ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్లు ఏంటంటే అరబ్ దేశాల ఇంట్రెస్ట్లు ఏంటంటే అరబ్ దేశాలు అక్కడ పశ్చిమాసియాలో కొంత శాంతియుతమైన పరిస్థితులు రావటము, అట్లాగే గాజా పోర్టు గాజాని ఎకనామిక్ సెస్ కింద డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా స్ట్రాటజిక్ లొకేషను వాళ్ళకి వ్యాపారాలకి వాటికి పనికి వస్తుంది. అదొకటి. ఇంకోటి అమెరికా స్థావరాలన్నీ ఈ దేశాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా అమెరికాకి మద్దతుదారులు కాబట్టి వాళ్ళు అమెరికా చెప్పినట్టు వినాల్సింది. ఇప్పుడు ట్రంప్కి ఇంట్రెస్ట్ ఏంటంటే ట్రంప్ గతంలో ఏదైతే చెప్పాడో తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఆయన పథకం మార్చాడు. అంటే అంతకుముందు వీళ్ళని గాజా స్ట్రిప్ నుంచి పాలస్తీన్ని వెళ్ళగొట్టే పని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళగొట్టకుండా అక్కడ వాళ్ళందరినీ కూడా అంతర్జాతీయ సైన్యాన్ని పెట్టడము, ఒక లోకల్గా వీళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఒక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయటం, దానికి టోనీ బ్లేయర్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ని దానికి హెడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే పాలస్తీనాలో మొత్తంగా కూడా ఒక రకంగా విదేశీ శక్తులు వీళ్ళంతా కూడా అంటే యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పటికి అసలు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్నే పర్సనా నాన్ గ్రాటా కింద ఇజ్రాయెల్ ప్రకటించింది. అటువంటిప్పుడు అసలు ఈయన మాట ఎందుకు వింటారు? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వాటాలు వేసుకుని గాజాని పాలస్తీనాని పంచుకోవాలని చెప్పేసేసే ప్రయత్నం కిందే కనపడుతుంది తప్ప 20 సూత్రాల శాంతి ప్రణాళిక అక్కడ శాంతికి దోహదపడటానికి పనికిరావట్లేదు. అందుకనే ఇప్పుడు దీన్ని ఈ ఒప్పందాన్ని అంటే ఈ ఒప్పందాన్ని అమలు జరిపితే హమాస్కి అక్కడ పాత్ర ఉండదు. అట్లానే హమాస్కి ప్రత్యామ్నాయంగా అక్కడ లోకల్గా పాలస్తీనియన్లు కానీ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న సంస్థలు కానీ రాజకీయ పార్టీలు వాటి ప్రమేయం కానీ వాటి పాత్ర కానీ దీంట్లో ఏం కనిపించట్లేదు.